లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్ 19వ డివిజన్ కార్పొరేటర్ గా బీఆర్ఎస్ కార్పొరేటర్ గా సుధగోని మాధవి కృష్ణగౌడ్ బరిలో ఉన్నాడు. ప్రస్తుతం అతను భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాడు. ఇంటింటా ప్రచారం కూడా నిర్వహిస్తున్నాడు. అన్నడానికి మరి తెలుస్తున్నా అన్న, నమస్కారం. ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల నుంచి రెస్పాండ్ ఎలా వస్తుంది? బ్రహ్మాండంగా జరుగుతుందండి. రేకుర్తి గ్రామం అనేది 2019లో మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమైన తర్వాత 2 డివిజన్లుగా ఏర్పడ్డాయి. ఒకటి ఎస్సీ రిజర్వ్డ్, ఒకటి జనరల్ మహిళ. 2 డివిజన్లు అప్పుడు ఇండిపెండెంట్ గా 2 అభ్యర్థులు గెలవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో రేకుర్తి అనేది కంప్లీట్ గా లోతట్టు ప్రాంతము. అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీల్లో అరకొర నిధులతోని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి రేకుర్తిని అప్పుడు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు మాజీ గంగుల కమలాకర్ గారి ఆలోచన విధానంతో భారీ నిధులు వెచ్చించి రేకుర్తి గ్రామాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్ది 2 డివిజన్లకు భారీ నిధులు కేటాయించడం జరిగింది. ప్రజలందరికీ అన్ని విధాలుగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, మురికి కాలువలు రోడ్స్ కానివ్వండి, బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఆ యొక్క పని యొక్క కృషి ఫలితం ఈరోజు ఖచ్చితంగా 2 డివిజన్లలో బీఆర్ఎస్ కండువా జెండా ఎగరబోతున్నాం. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ను ప్రజలు విరక్తి చెంది మొండి చేతోని పక్కకు పెట్టడం జరిగింది. డిపాజిట్ రాకుండా కూడా అన్ని పార్టీలు పక్కకు వస్తున్నాయి. ప్రజలు చాలా ఆలోచిస్తున్నారు. ఇంకొక 48 గంటల సమయం ఉంది. ప్రజలు దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఆమడ దూరంలో ఉంచాలని మీ అందరికీ తెలియజేస్తున్నాము. ప్రజలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ కానివ్వండి, 2 సంవత్సరాల 4 నెలల నుంచి ఒక్క పని కూడా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు జరగలే. శానిటేషన్ కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, అధికారులు కానివ్వండి, అన్ని విధాలుగా అలసత్వం లోపంతో ఈ గ్రామ ప్రజలు, ఈ వార్డు ప్రజలు తీవ్ర అరకొర ఇబ్బందులతో ఎదురవుతున్నారు. పాలక వర్గం లేనందున ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం మళ్ళీ మాదే. అన్ని విధాలుగా ప్రజలకు ముందుండి ఇక్కడ మిగులు ఉన్నటువంటి పనులు పూర్తి స్థాయిలో పబ్లిక్ ముందుంచి వచ్చే 5 ఏళ్ల పాలనలో మళ్ళీ వాళ్ళు పనులు అడగని దూరంలో ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, దయచేసి ప్రజలారా ఆలోచించండి. 5 సంవత్సరాలకు 5 రోజులు తిరిగేటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు మన ముంగడికి వస్తున్న అభ్యర్థులు 5 సంవత్సరాలకు 5 రోజులు మాత్రమే ప్రజలలో కనపడే వ్యక్తులు. మేము గత పాలకవర్గం 15 సంవత్సరాల నుంచి ఇక్కడ వార్డు మెంబర్గా, 2 సార్లు ఉప సర్పంచ్గా, ఇండిపెండెంట్ కార్పొరేటర్గా మేము బ్రహ్మాండమైన నిధులు వెచ్చించినాం. గత ప్రభుత్వంలో మన రాష్ట్రం మొత్తం అతలాకుతలంగా 2 సంవత్సరాలు కరోనా ఉండే, అయినా మిగిలిన 3 సంవత్సరాలలో దాదాపు 60 నుంచి 70 కోట్ల పనులు మా సొంతంగా మేము మున్సిపల్ కౌన్సిల్లో ఒక మహిళా ఆడబిడ్డ కొట్లాడి తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచింది. దయచేసి ప్రజలారా బాగా ఆలోచించండి. ఇప్పుడున్నటువంటి ఈ ఏదైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ప్రజలను, కులాలను, మతాలను కించపరిచే విధంగా మాట్లాడుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఓట్లు అడుగుతున్నారు. అట్లాంటిది దయచేసి ఈ తేడాలు రానియకండి. ఈ రేకుర్తి గ్రామం ఉమ్మడి గ్రామం 2 డివిజన్లు కులాలకు మతాలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు చేసినాం. మసీదులు కానివ్వండి, కబ్రస్థలాలు కానివ్వండి, గుళ్ళు కానివ్వండి, గోపురాలు కానివ్వండి, హిందూ, ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్, సిక్కు అన్ని కులాలు ఏకతాటి మీద ఉండి గత కొన్ని సంవత్సరాల నుంచి కలిసిమెలిసిగా ఉండి ఏర్పాట్లు చేస్తున్నాము. అదేవిధంగా తప్పకుండా మీ ముందు 5 సంవత్సరాలు ఉంచుతాం. కారు గుర్తు మీద ఓటేసి మళ్ళీ ఒకసారి తప్పకుండా పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 19వ డివిజన్ ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఈ సందర్భంగా? తప్పకుండా ఈసారి మా 19వ డివిజన్ ప్రజలకు ఏవైతే గత పాలక వర్గంలో మేము చేసినటువంటి వర్క్స్ ఉన్నాయో ఈసారి ఖచ్చితంగా మిగులు పనులు మొత్తం కంప్లీట్ చేయగలుగుతాము. అందులో ప్రధాన సమస్య ఇక్కడ మంచినీళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ కానివ్వండి, డీలర్ షాపులు కానివ్వండి, మాకు మహిళా సంఘం భవనాలు కానివ్వండి,
మొదటి వరుసలో ఉంచి తప్పకుండా వీటిని వాళ్ళకు 6 నెలల కాలంలో ఇవన్నీ క్లియర్ చేయడానికి నేను 100% కృషి చేసి చూపెడతామని తెలియజేస్తూ, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మా డివిజన్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఏ ఆడపిల్ల పుట్టినా మా కుటుంబం నుంచి 5,000 రూపాయల పారితోషికం ఇచ్చి ఆ అమ్మాయి పేరు మీద ఫిక్స్ చేసి ప్రతి ఒక్కరికి ఎన్ని వందల కుటుంబాలైనా నా 5 సంవత్సరాల పాలనలో మా ఇంటి నుంచి ప్రతి ఆడబిడ్డకు అమ్మాయి పుట్టిన ఇంటికి నేను, మా శ్రీమతి గారు, మా కార్యకర్తల సమక్షంలో 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళని ఆదుకుంటామని తెలియజేస్తూ, మా యొక్క డివిజన్లో ఏ వ్యక్తి చనిపోయినా మా కుటుంబం నుంచి 5,000 రూపాయలు మేము తీసుకెళ్లి ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకుంటామని తప్పకుండా చేస్తున్నాం. మా యొక్క డివిజన్లో దాదాపు 4 ఆఫీసులు పెట్టి సర్టిఫికెట్స్ కానివ్వండి, మున్సిపల్ పర్మిషన్ కానివ్వండి, నల్ల బిల్లులు కానీ ఏదైనా మా ఆఫీస్ నుంచి మా సిబ్బంది ద్వారా మరియు నా యొక్క అనుచరుల ద్వారా పూర్తి స్థాయిలో మీ ఇంటింటికి ప్రతి సర్టిఫికెట్ తీసుకొచ్చి పాలక వర్గానికి కానివ్వండి, కరీంనగర్కే ఒక దీటురాయిగా మెదులుతానని తప్పకుండా మీకు చేస్తున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, భారీ నిధులు వెచ్చించి కౌన్సిల్ కొట్లాడి తీసుకొచ్చి ఈ వార్డుకు ప్రజలకు ముందుస్తానని సమపూర్వకంగా తెలియజేస్తూ, ప్రజలారా దయచేసి గ్రహించండి. బీద వాళ్ళు అమ్మాయి పుడితే తప్పకుండా 5,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి, నా కుటుంబం నుంచి నా 5 సంవత్సరాల పాలకవర్గంలో 100% చేరిస్తా. 5 రోజులలో వాళ్ళ ఇంట్లోండి చేస్తాను. ప్రతి వాళ్లకు, బీద వాళ్ళకు కానివ్వండి, ఎవరికి కానీ ఆపరేషన్లు కానీ ఏదైనా మా కుటుంబం నుంచి 100% ఆర్థిక సాయం ఉంటది. ఇప్పుడు పోటీ చేసే చాలా మంది అభ్యర్థులు ప్రజలను గతంలో కూడా 100 రూపాయల పనులు కాలేదు సార్. ప్రతి ఒక్కరు ఇక్కడ పని చేసిన వాళ్ళే 100 రూపాయల పనులు మాత్రం కాలేదు. ప్రజలు మోసం చేసి ఓటు అడగడానికి వస్తున్నారు. వాళ్ళు ఏదైతే ఓటు అడుగుతా అనుకుంటున్నారో వాళ్ళు వెళ్లే దారి కూడా మాధవి కృష్ణ గారు పోసిన సీసీ రోడే, మేము కట్టిన డ్రైనేజ్ వ్యవస్థనే. అటువంటిప్పుడు ప్రజలారా గ్రహించండి. ఓటు అడగడానికి కూడా దయచేసి సిగ్గుగా అనిపిస్తుంది వాళ్ళకు. పని చేసిన కాబట్టి ప్రజలు తప్పకుండా పట్టం కడతారని రేకుర్తి ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీ తోటి దయచేసి మేము మున్సిపల్ కార్పొరేషన్ లో అడుగుపెట్టబోతున్నాం. ప్రజలారా గ్రహించండి, ఈ అవకాశం మళ్ళీ రాదు. డబ్బులకు కానీ, దేనికి కానీ, ప్రలోభాలకు కానీ అమ్ముడు పోకండి. ఎవడు ఏది ఇచ్చినా తీసుకోండి, కానీ తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన యొక్క ప్రభుత్వం మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మంచి పాలన అందిస్తాం. మన ప్రభుత్వం రాబోతుంది. ప్రతి ఇంటికి ఫలాలు అందుతాయి. ఇందిరమ్మ ఇండ్లు కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో కట్టిన ఇళ్లను ఇవాళ ఇందిరమ్మ ఇళ్లను పేరు పెట్టుకొని ఇస్తుండ్రు. మెడలు మంచి తీసుకొచ్చి బీద ప్రజలకు చెందేలా ఏర్పాటు చేస్తా అని మాటిస్తున్నాం. మాకు 15 సంవత్సరాల అనుభవం ఉంది. ప్రతి ఇక్కడ 5,600 ఓటర్లకు ఏ డ్రైన్ ఎక్కడికి ఉంది, ఏ రోడ్ ఎక్కడ లింక్ ఉంది, అవగాహన లేని వ్యక్తులు పోటీ చేస్తున్నారు. 15 సంవత్సరాలు ఉన్న అనుభవజ్ఞుని పోటీ చేస్తున్నాం. 100% ప్రజలకు న్యాయం చేస్తా. 100% ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మెడలు వంచి పని చేయిస్తానని తెలియజేస్తున్నాం. మీ డివిజన్ లో పోటీ చేసే మిగతా అభ్యర్థులకు సుధగోని మాధవి కృష్ణ గౌడ్కు తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు? మరి మా కుటుంబానికి ఉన్నటువంటి ఆలోచన, నేను గతంలో ఇక్కడ వార్డు మెంబర్ గా 2 పర్యాయాలు ఉప సర్పంచ్ గా, ఇండిపెండెంట్ కార్పొరేటర్ గా ప్రతి ఏరియాను గుర్తించగలుగుతా. కనీసానికి వార్డులో ఉన్నటువంటి ఏరియా ఈ 19వ డివిజన్ ప్రాంతం ఎక్కడి కూడా తెలియని అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి అనుభవం, ప్రతి రోడ్డు, ప్రతి మార్గము, ప్రతి ఇంటికి గత 2,000 ఇండ్లకు కాలినడకన 3 సార్లు వేయి ప్రజలను కలిసి రావడం జరిగింది. అదే ఆలోచనతో ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రూలింగ్ లో మీ పార్టీ లేదు కదా, మరి ఈసారి కరీంనగర్ గడ్డపై మీ జెండా ఎగిరబోతుందా? 100%, 100% బీఆర్ఎస్ జెండా. మేయరు, డిప్యూటీ మేయరు ఖచ్చితంగా కరీంనగర్ లో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడబోతుంది. 100% మీ చివరిగా మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా డివిజన్ ప్రజలందరూ దయచేసి ఈ అవకాశం మళ్ళీ రాదు. మభ్యపెట్టే వ్యక్తులకు 5 సంవత్సరాలకు 5 రోజులు తిరిగే గ్రామాన్ని తిరిగే వ్యక్తులకు ఓటేయకండి. ఖచ్చితంగా మన డివిజన్ ను అభివృద్ధి పదంలో నడుపుతా. ప్రతి ఏరియాలో మహిళా సంఘం భవనం కట్టి మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరితోటి కొబ్బరికాయ కొట్టించి మన డివిజన్ లో దాదాపు 5 నుంచి 6 మహిళా సంఘాలు, కుల సంఘం భవనాలు, ప్రతి దానికి ప్రాముఖ్యత ఇస్తా. ఇంటికి మున్సిపల్ కార్పొరేషన్ వాటరు 4 మాసాల లోపు మొత్తం డివిజన్ సప్లై చేయించే బాధ్యత తప్పకుండా నా మీద ఉంది. తప్పకుండా చేస్తా. చూసారు కదా, మొత్తానికైతే ఇప్పుడు కరీంనగర్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తుంది. ఎందుకంటే స్థానికంగా ఉండే నాయకుడిని ఇక్కడ 4 ఆఫీసులు ఓపెన్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు. 15 సంవత్సరాలుగా నేను రాజకీయ అనుభవం ఉంది. ఈసారి తప్పకుండా నన్ను గెలిపిస్తే అందరి సమస్యలు పరిష్కరిస్తాను కూడా సుధగోని మాధవి కృష్ణ గౌడ్ జరుగుతుంది. కెమెరా పర్సన్ కార్తిక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.